జపాన్లో ఐరన్ లేడీ సూపర్ విక్టరీ కొట్టింది. అరుణోదయ దేశంలో మరోసారి తన ఉక్కు సంకల్పానికి ఎదురు లేదని నిరూపించింది జపాన్ ప్రధాని సనాయే తకైచి. తకైచి విజయం సాధించడం జపాన్ యువతలో మంచి జోష్ నింపింది. తైవాన్ను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న చైనాకు పెద్ద షాక్ ఇచ్చినట్లయింది. చైనా దుందుడుకు వైఖరికి అడ్డుకట్ట వేసేందుకు తకైచి లాంటి బలమైన నాయకురాలు అవసరమని జపనీయులు భావిస్తున్నారు. అటు అమెరికా, ఇండియా, తైవాన్ నుంచి తకైచికి మంచి సపోర్ట్ ఉంది. దీంతో క్వాడ్ కూటమి మరింత బలపడనుందని, ఇండో పసిఫిక్ రీజియన్లో భారత్ బలం పుంజుకుంటుందన్న అంచనాలు పెరుగుతున్నాయి. జపాన్లో నవశకం ఐరన్ లేడీ తకైచి సంచలన విజయం. ఇకపై సరికొత్త పాలసీలతో చైనాకు చెక్ పెడుతుందా? ఇండో పసిఫిక్ రీజియన్లో భారత్కు మరింత బలం పెరుగుతోందా? జపాన్ రాజకీయాల్లో నవశకం ఆరంభమైంది. జపాన్ మధ్యంతర ఎన్నికల్లో సనే తకైచి సంచలన విజయం సాధించారు. తకైచి నేతృత్వంలోని కన్జర్వేటివ్ పార్టీ 200 మెజారిటీతో చారిత్రక విజయం సొంతం చేసుకుంది. ఇది ఆ దేశ రాజకీయాల్లో ఒక కొత్త శకానికి నాందిగా భావిస్తున్నారంతా. జపాన్లో ఈ ముందస్తు ఎన్నికల ఫలితాలు ఆ దేశం గమనాన్నే మార్చబోతున్నాయి. గతేడాది అక్టోబర్లో జపాన్ చరిత్రలో తొలి మహిళా ప్రధానిగా బాధ్యతలు అందుకున్నారు సనే తకైచి. ఆమె సాధించిన ఈ ఎన్నికల విజయం తన నాయకత్వంపై ప్రజలు పెట్టుకున్న నమ్మకానికి అతిపెద్ద నిదర్శనంగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. జపాన్ దిగువ సభలో మొత్తం 465 స్థానాలు ఉన్నాయి. ఇందులో తకైచి నేతృత్వంలోని లిబరల్ డెమోక్రటిక్ పార్టీ ఎల్డీపీ సొంతంగానే 316 మెజారిటీ సీట్లను సొంతం చేసుకుంది. మరో మిత్రపక్షంగా ఉన్న జపాన్ ఇన్నోవేషన్ పార్టీ ఇషిన్తో కూటమిగా బరిలో దిగగా ఆ పార్టీకి కూడా 36 సీట్లు దక్కాయి. దీంతో 465 స్థానాలకు గాను కూటమి మొత్తం 352 స్థానాల్ని గెలుచుకుంది. పార్లమెంట్లో 3/2 సూపర్ మెజారిటీని సాధించింది. 1955లో ఎల్డీపీ పార్టీని స్థాపించాక 1986లో మాత్రమే నకసొనే హయాంలో ఆ పార్టీకి 300 సీట్లు వచ్చాయి. 64 ఏళ్ల తకైచిని జపాన్ ప్రజలు ఐరన్ లేడీగా అభివర్ణిస్తున్నారు. బ్రిటన్ మాజీ ప్రధాని మార్గరెట్ థాచర్ను ఆదర్శంగా తీసుకునే తకైచి స్టైల్ యువతలో మంచి క్రేజ్ ను సృష్టించుకుంది. షింజో అబేకి అత్యంత సన్నిహితురాలైన తకైచి ఆయన ఆర్థిక విధానాలైన అబేనామిక్స్ ను ముందుకు తీసుకెళ్తానంటున్నారు. 2022 జూలై 8న ఎన్నికల ప్రచార సభలో షింజో అబేని గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. గతేడాది జపాన్ అధికార పార్టీగా ఎల్డీపీ అవినీతి ఆరోపణలు, నిధుల కుంభకోణాలతో సతమతమైంది. అప్పటి ప్రధాని షిగెరు ఇషిబా కాలంలో పార్టీ పట్ల ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత పెరిగింది. దీనికి తోడు పార్లమెంటు ఎగువ దిగువ సభల్లో పార్టీ పట్టు కోల్పోవడంతో నైతిక బాధ్యతగా ఇషిబా రాజీనామా చేశారు. ఆ సమయంలో ప్రభుత్వాన్ని నడపడానికి కొత్త ప్రధానిగా గతేడాది తకైచి బాధ్యతలు అందుకున్నారు. అప్పటికే పార్టీ పరిస్థితి బాగా బలహీనపడింది. పార్లమెంట్లో జపాన్ ఇన్నోవేషన్ పార్టీ ఇషిన్తో చివరి నిమిషంలో సంకీర్ణ ఒప్పందం కుదుర్చుకుని తన ప్రభుత్వాన్ని కాపాడుకున్నారు. ఆ తరువాత కొన్ని నెలలకే తనపై ప్రజలకు ఎంత నమ్మకం ఉందో నిరూపించుకోవడానికి పార్లమెంట్ను రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లాలన్న డేరింగ్ స్టెప్ వేశారు. ఈ ఎన్నికలు తన పాలనపై రెఫరెండంగా ప్రకటించుకున్నారామె. యువతలో ఆదరణ, 2 ఏళ్ల వరకు పన్ను రద్దు వంటి హామీలతో తిరుగులేని విజయాన్ని అందుకున్నారు. ఆహార పదార్థాలపై ఉన్న 8% వినియోగ పన్నును 2 ఏళ్ల పాటు రద్దు చేస్తానని ఇచ్చిన హామీ మధ్యతరగతి ప్రజల్లో ధీమా నింపింది. చైనా దూకుడుకు కళ్లెం వేసేందుకు జపాన్ సైనిక శక్తిని పెంచాలన్న ఆమె నినాదం ఓటర్లను విశేషంగా ఆకట్టుకుంది. ఒకటి, ఆవిడ మాట్లాడే విధానం, కమ్యూనికేషన్ ఎప్పుడూ చాలా డైరెక్ట్ గా ఉంటుంది. చాలా కాంప్లికేటెడ్ లాంగ్వేజ్ అది వాడటం చేయలేదు. అంతేకాదు తను ఏం చేయదలుచుకుందో అది నిర్దిష్టంగా, క్లియర్ గా, సింపుల్ సెంటెన్సెస్ లో చెప్పడం జరుగుతుంది. ఉదాహరణకి ఆవిడ ప్రైమ్ మినిస్టర్ అవ్వగానే నేను నిరంతరం కంటిన్యూస్ గా వీలైనంత కాలం చాలా కష్టపడి పనిచేస్తాను మీకోసం అని చెప్పడం జరిగింది. అంతేకాదు ఇంకోసారి అడిగినప్పుడు మీ ఎజెండా ఏంటి అంటే వర్క్ 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 అని చెప్పడం జరిగింది. అంటే పని చేస్తూనే ఉంటాను అని. అటువంటి డైరెక్ట్ కమ్యూనికేషన్ జపనీస్ పీపుల్ కి ఎంతో నచ్చింది. 2, యూత్ లో ముఖ్యంగా సనే తకైచి పట్ల చాలా ఆకర్షణ పెరిగింది. ఆవిడ రాజకీయం అంటే వాళ్ళకి నచ్చటం, ఎందుకంటే డైరెక్ట్ కమ్యూనికేషన్ వల్ల ఆవిడ రాజకీయం అంటే బాగా ఇష్టపడటం మొదలయ్యారు.
తకైచి విజయం సాధించడం జపాన్ యువతలో మంచి జోష్ నింపింది. తైవాన్ను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న చైనాకు పెద్ద షాక్ ఇచ్చినట్లయింది. చైనా దుందుడుకు వైఖరికి అడ్డుకట్ట వేసేందుకు తకైచి లాంటి బలమైన నాయకురాలు అవసరమని జపనీయులు భావిస్తున్నారు. అటు అమెరికా, ఇండియా, తైవాన్ నుంచి తకైచికి మంచి సపోర్ట్ ఉంది. దీంతో క్వాడ్ కూటమిలో భారత్తో కలిసి పనిచేయడానికి మొగ్గు చూపుతున్నారామె. ఇప్పుడు సింగిల్ గానే ఎల్డీపీ మెజారిటీ సీట్లు దక్కించుకోవడంతో తకైచి అనుకున్నది ఆచరణలో పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇది ఇండో పసిఫిక్ రీజియన్లో సరికొత్త రాజకీయ సమీకరణాలకు వేదిక కానుంది. గతంలో 198 సీట్లతో జపాన్ పార్లమెంట్లో మెజార్టీని కోల్పోయిన ఎల్డీపీ తకైచి రాజకీయ చాణక్యంతో ఏకంగా 310 సీట్లను ఇప్పుడు సొంతంగా గెలుచుకొని సర్కార్గా కొలువుదీరుతోంది. ఇప్పుడు ఆమె స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోగల జపాన్ ప్రధాని. హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ లో సూపర్ విక్టరీతో తాను పెట్టుకున్న రెఫరెండంపై తానే విజయం సాధించినట్లయింది. ఇంతకీ సనాయే తకైచి ముందున్న టార్గెట్స్ ఏంటి? చైనాకు ఎలా చెక్ పెట్టబోతోంది? ఇండో పసిఫిక్ రీజియన్లో ఇండియా బలం ఎలా పెరగనుంది? ట్రంప్తో మంచి రిలేషన్స్ ఉన్న తకైచి జపాన్ను నూతన శిఖరాలపైకి నిలుపుతారా? చైనా దుందుడుకు చర్యలకు కళ్లెం వేయడంతో క్వాడ్ ఎలాంటి పాత్ర పోషించబోతోంది? జపాన్ పాలిటిక్స్ లో గేమ్ చేంజర్ గా తకైచి విజయకేతనం. మోదీ, ట్రంప్ శుభాకాంక్షలు. ఇది చైనాకు పెద్ద షాక్. మరింత బలపడనున్న ఇండియా జపాన్ బంధం క్వాడ్ ను బలోపేతం చేసే దిశగా అమెరికా, భారత్, ఆస్ట్రేలియా ఎన్నికల్లో సూపర్ విక్టరీతో రెఫరెండంగా భావించిన ముళ్లదారిని తకైచి గట్టెక్కినట్లే. జపాన్ పీఎంగా సనాయే తకైచి తక్షణ కర్తవ్యం హామీల్ని నిలబెట్టుకోవడం. ఎన్నికలకు ముందు జపాన్లో ఆర్థిక రాజకీయ సంక్షోభాలు తీవ్రంగా చుట్టుముట్టాయి. ఇది జపాన్పై తీవ్రమైన ఒత్తిడిని పెంచాయి. ఇప్పుడు బలమైన మ్యాండేట్తో సొంతంగా నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు తకైచి. మధ్యతరగతికి ట్యాక్స్ కట్ హామీని నిలబెట్టుకోబోతున్నారు. ఫుడ్ సేల్స్ ట్యాక్స్ 8% తాత్కాలికంగా రద్దు చేస్తున్నారు. ఇక చైనా విషయంలో చాలా టఫ్ గానే వ్యవహరించబోతున్నారామె. మిలిటరీ డిఫెన్స్ స్పెండింగ్ ను పెంచడం ద్వారా జపాన్ యువత సైనిక శక్తిలో కొత్త జోష్ను నింపబోతున్నారు. ఆర్థిక వ్యవస్థను దారిలో పెట్టేందుకు హౌస్ హోల్డ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ను తగ్గించేందుకు చర్యలు తీసుకోనున్నారు. ఇది స్ట్రాటజిక్, సెక్యూరిటీ, ఎకనామిక్, ఇండో పసిఫిక్ రీజియన్లో భాగస్వామ్యం పరంగా తకైచి గెలుపు ఇండియాకు చాలా లాభదాయకం. ఆమె విజయాన్ని మోదీ ల్యాండ్మార్క్ విక్టరీగా అభివర్ణించారు. ఇండియా జపాన్ ఫ్రెండ్షిప్ ను మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తామన్నారు. జపాన్ నుంచి కూడా షింజో అబే హయాం నాటి ఫ్రీ అండ్ ఓపెన్ ఇండో పసిఫిక్ విజన్ ను కొనసాగించనున్నారు. ఇది ఇండియాకు చాలా ముఖ్యం. క్వాడ్ ద్వారా ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా, యుఎస్ మధ్య సహకారాన్ని బలోపేతం చేస్తుంది. చైనాపై జపాన్ ఇన్నాళ్లు మౌనముద్రతోనే ఉండేది. తకైచి పీఎం అయ్యాక జపాన్ దూకుడుగా నిర్ణయాలను ప్రకటిస్తోంది. తైవాన్ విషయంలో చైనా చేస్తోంది తప్పని కరాఖండిగా చెబుతున్నారు తకైచి. చైనా తైవాన్పై దాడి చేస్తే అది జపాన్ మనుగడకు ముప్పుగా పరిగణిస్తామన్న ఆమె వ్యాఖ్యల్ని డ్రాగన్ దేశం చాలా సీరియస్ గా తీసుకుంది. తైవాన్పై సైనిక చర్యకు దిగితే జపాన్ ఆత్మరక్షణ దళాల్ని దింపాల్సి వస్తుందనేలా తకైచి చేసిన కామెంట్స్ తో ఆ దేశానికి రేర్ ఎర్త్ మినరల్స్ ను డ్రాగన్ దేశం నిలిపేసింది. జపాన్ వెళ్లే పర్యాటకులపై ఆంక్షలు విధించింది. దీంతో జపనీయులు చైనా తీరును తీవ్రంగా తప్పుపడుతున్నారు. అమెరికా, భారత్, ఆస్ట్రేలియా కూటమిలో ఉన్న జపాన్ రాజకీయంగా బలోపేతం కావడం క్వాడ్ ద్వారా ఇండో పసిఫిక్ రీజియన్లో చైనా ఆధిపత్యానికి బలంగానే గండి కొట్టనున్నాయి. ఒకవేళ చైనా తైవాన్ మీద ఇన్వేట్ చేస్తే కనుక అది జపాన్ కి ఒక ఎగ్జిస్టెన్షియల్ థ్రెట్ అని చెప్పడం జరిగింది. చెప్పటమే కాకుండా అటువంటి సమయంలో జపాన్ తైవాన్ కి మద్దతుగా నిలబడుతుంది అని వచ్చే విధంగా కూడా మాట్లాడింది. స్ట్రాంగ్ లీడర్ ఇమేజ్ వచ్చింది. మున్ముందు రోజుల్లో ఆవిడ చైనాతో ఇటువంటి కఠిన వైఖరి అవలంబిస్తుందా, నిర్మోహమాటంగా నిక్కచ్చగా చెప్పాల్సింది చెప్పేస్తుందా చైనా మొహం మీద, వేచి చూడాల్సిన అంశం. ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ షింజో అబే ఆధ్వర్యంలో, ఆయన నాయకత్వంలో ఇండియా జపాన్ రిలేషన్స్ ఎంతో బలపడ్డాయి. ఒక స్నేహితుడిగా చూస్తూ, ఒక ఫ్రెండ్ గా పరిగణిస్తూ రెండు దేశాల మధ్య రిలేషన్షిప్ బలపరుస్తుందని ఆశిద్దాం. తకైచి చైనాపై కఠిన వైఖరితోనే ఉంటున్నారు. ఇండియాను నమ్మకమైన భాగస్వామిగా చూస్తున్నారు. ఇది డీప్ డిఫెన్స్ కోఆపరేషన్, జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజెస్, టెక్నాలజీ షేరింగ్ కు మరింత ఊతమిచ్చినట్లవుతుంది. జపాన్తో మనకు ముందు నుంచి వ్యాపార వాణిజ్య సంబంధాలు బలంగా ఉన్నాయి. తకైచి జపాన్ డిఫెన్స్ స్పెండింగ్ ను పెంచితే
అక్కడి మిలిటరీ బలోపేతమవుతుంది. ఇండియా చైనా బార్డర్తో సమస్యలు ఎదుర్కొంటోంది. ఇది డీప్ డిఫెన్స్ సహకారానికి, రక్షణ రంగంలో సాంకేతికతను ఇచ్చిపుచ్చుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది. సైబర్ సెక్యూరిటీలోనూ జపాన్, ఇండియా పరస్పరం సహకరించుకుంటున్నాయి. పన్నులు రద్దు, ఆర్థిక విధానాల బలోపేతం, పెట్టుబడులతో టయోటా, సోనీ, మిత్సుబిషి లాంటి జపాన్ కంపెనీలు ఇండియాలో పెట్టుబడులు పెంచుతాయి. మౌలిక వసతులు, టెక్నాలజీ, ఎనర్జీ రంగాల్లో రెండు దేశాలు పురోగతిని సాధించబోతున్నాయి. ఇండియా బుల్లెట్ ట్రైన్, స్మార్ట్ సిటీలు, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్లో జపాన్ ఆర్థిక టెక్నాలజీ సాయం అందుతుంది. చైనాకు కౌంటర్గా క్వాడ్ బలోపేతమవుతుంది. ఇలా రక్షణ, ఆర్థిక రంగాల్లో భారత్కు తకైచి లాంటి డేరింగ్ అండ్ డాషింగ్ నాయకత్వం బలాన్ని పెంచేదిగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.